అన్నమయ్య జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గత శనివారం నాడు 59 ఏళ్ల వృద్ధుడిని అత్యంత దారుణంగా తలపై ఇనప రాడ్డుతో మోదీ హత్య చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపిన పరిస్థితి అయితే కనిపిస్తూ వచ్చింది. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే మొత్తం మీద ఈ కేసు పైన ఓ ఎన్ఆర్ఐ అంటే ఇక్కడి నుంచి కువైట్‌కి వెళ్ళిన ఆంజనేయ ప్రసాద్ ఒక సంచలన వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడి బయట పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంజనేయ ప్రసాద్ గత కొన్నేళ్లుగా తన కుటుంబ పోషణ కొరకు పిల్లల చదువు కోసము ఆయన ఆహ్, అన్నమయ్య జిల్లాను వీడి ఆయన కువైట్‌కి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. తన చెల్లెలైన లక్ష్మి అలాగే వెంకటరమణ వద్ద తన కుమార్తెను ఉంచి గత కొన్నేళ్లుగా ఆయన కువైట్‌లో ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి కావాల్సిన అన్నీ అంటే ఇంట్లో కావాల్సిన వసతులు కావచ్చు, అన్నీ గూడా కూతురికి కావాల్సిన వసతులన్నీ గూడా తండ్రే కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కూతురికి చదువుకి, అలాగే ఖర్చులకి కావాల్సిన అమౌంట్ సైతం ఆంజనేయ ప్రసాద్ ప్రతినిత్యం పంపిస్తూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో కూడా తన కుమార్తె తన చెల్లెల వద్దనే ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే చెల్లెల భర్త అయిన వెంకటరమణకు ఒక తండ్రి ఉండేవాడు. ఆయన వృద్ధుడు. అంటే ఇప్పటికి 59 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అతను ఏదో ఒకనాడు అమ్మాయి పైన అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఒక విషయం అయితే బయటకు వచ్చింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మొత్తం మీద ఎలాంటి ఘటన చోటు చేసుకుందంటే మాత్రం ఆయన పూర్తి స్థాయిలో ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో తన కుమార్తె పట్ల అతను తీవ్ర స్థాయిలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే పోలీసు దగ్గరికి వెళ్ళినా కూడా ఇది న్యాయం జరగలేదు. తమ చెల్లెలు అలాగే బావ కూతుర్ని తీసుకెళ్ళాలంటూ కూడా మాకు చెప్పి పంపించేశారు. ఈ నేపథ్యంలోనే తమ భార్యను పంపించి మా కుమార్తెను కూడా కువైట్‌కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరగలేదంటూ కూడా ఆంజనేయ ప్రసాద్ తీవ్ర మనోవేదనకు గురైనట్టు కూడా ఆ వీడియోలో వెల్లడించడం జరిగింది. అయితే మొత్తం మీద చిన్న కుమార్తె, మనవరాలు వయసు కలిగిన కుమార్తె, మనవరాలుగా భావించాల్సిన తన కుమార్తెను అసభ్యకరంగా ఎందుకు చూశాడు? అసలు ఆ కోణంలో ఎందుకు ఆయన చూశాడు? మనవరాలు వయసు కలిగిన ఆ చిన్నారి పైన అఘాయిత్యానికి పాల్పడే విధంగా ఆయన్ని ఎలాంటి ప్రేరేపణలకు గురి చేశాయి అన్న ఒక ఆలోచనలో అయితే అతను పూర్తి స్థాయిలో ఆలోచించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తన మామగారు పైన ఎట్లాగైనా సరే కసి తీర్చుకోవాలని కూడా ఆంజనేయ ప్రసాద్ ఒక పథకం అయితే రచించాడు. ఈ నేపథ్యంలోనే గత శనివారం నాడు ఓబులవారి మండలం మంగళంపేటకు చేరుకున్నాడు. అక్కడ ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధుని పైన తీవ్ర స్థాయిలో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడున్న ఇనప రాడ్డుతో తలపైన తీవ్రంగా మోది చంపేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ హత్య కేసును వీడించేదానికి చిక్కుముడి వీడించడానికి ప్రయత్నం ఎంతో కష్టపడి కూడా పోలీసులు ప్రయత్నించడం చేశారు. అయితే ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆంజనేయ ప్రసాద్ వీడియో విడుదలతోనే ఈ విషయం బయటకొచ్చింది. నేరుగా ఆ వృద్ధుడిని చంపేసి మరునాడు ఆయన నేరుగా దుబాయ్‌కి చేరుకున్న పరిస్థితి. అయితే దుబాయ్‌కి చేరుకున్న అనంతరం గత వారం రోజుల తర్వాత ఈ వీడియోనైతే విడుదల చేయడం జరిగింది. నేనే ఈ హత్య చేశాను. నా కుమార్తె పైన అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను పూర్తి స్థాయిలో గూడా నా కుమార్తెను తప్పు దోవలో చూశాడు. వక్రంగా చూశాడన్న ఒక దీంతోనే నేను అతన్ని హత్య చేశానంటూ కూడా ఆయన ఒక వీడియో అయితే విడుదల చేస్తూ అతని ఆవేదన అయితే వెళ్ళగక్కే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తం మీద తన పైన తన కూతురు పైన ఉన్న ప్రేమ ఏ తండ్రి అయినా సరే ఇలాగే చూపిస్తాడు. ఒక తండ్రి ఎలా తట్టుకోగలడు ఇలాంటి అంశాలను? ఒక కూతురు పైన దాడి చేస్తే లేదా ఒక కూతురి దగ్గర అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇలానే నడుచుకుంటారంటూ కూడా ఆయన ఒక వీడియో అయితే విడుదల చేశాడు. ఈ వీడియో ద్వారానే ఇప్పుడు పోలీసులు ఆంజనేయ ప్రసాద్ పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో కూడా విచారించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అయితే మొత్తం మీద ఆంజనేయ ప్రసాద్‌ను దుబాయ్ నుంచి ఎలా తీసుకురాగలుగుతారు? ఏంటన్నది అయితే ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా మారుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద మనం చూస్తున్నాం. ప్రస్తుత సమాజంలో చిన్నారుల పైన, మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితి అధికంగా కనిపిస్తూ వస్తుంది. ఎన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు, ఎన్ని ర్యాలీలు, ఎన్ని 6K, 5K రన్‌లు చేపట్టినప్పటికీ ఎక్కడా అవగాహన ఉన్నప్పటికీ కూడా కొందరు తమ కామ దృష్టితో చూసి చిన్న పిల్లల పైన, మహిళల పైన అఘాయిత్యాలకి పాల్పడుతున్న పరిస్థితి అయితే
మనకి ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తానికి సమాజం మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకొని ఇలాంటి ఘటనల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కూడా పోలీసులు సమాజాన్ని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడా గాని ఇలాంటి లైంగిక వేధింపులు జరిగితే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి. అలా ఇచ్చిన వారిని పైన మేము కేసు నమోదు చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఓవైపు పోలీస్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ఎందుకు ఇలా హత్యాయత్నాలు చేస్తున్నారు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? ఇలాంటి ఘటనలు చేయడం ద్వారా మీరు నేరస్తులవుతారు. తప్పు చేసిన వాడేమో ప్రశాంతంగా చనిపోతాడు. వాడికి అదొకటే శిక్షగా మారుతుందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు ముందుగా పోలీస్ శాఖ అధికారులను సంప్రదించి అక్కడ న్యాయం జరగకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి నేరుగా హత్యలు చేయడం, ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా పోలీస్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ తనకు మాత్రం తన కుమార్తెను వేధించిన వ్యక్తిని చంపేశానన్న సంతృప్తి ఉందని కూడా ఆంజనేయ ప్రసాద్ వీడియో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన పైన ఎలాంటి అంశాలు పోలీస్ శాఖ అధికారులు వెల్లడించబోతున్నారు? ఎలాంటి చర్చ రాబోతుంది? అసలు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించాలని మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది.